తిరుపతి నగరంలో 12వ తేదీ రాత్రి అంటే 13వ తేదీ అర్లీ అవర్స్లో సుమారు ఈ డాకు మహారాజ్ సినిమా థియేటర్ వేరియస్ థియేటర్లో రిలీజ్ కావడం అయింది. అందులో ప్రతాప్ థియేటర్లో కానీ గ్రూప్ థియేటర్స్ వద్ద తిరుపతిలో రిలీజ్ కావడం. ఈ సందర్భంగా కొంతమంది బాలకృష్ణకు సంబంధించిన ఫ్యాన్స్ అతి ఉత్సాహంతో ఒక పొట్టేలును తీసుకొచ్చి పబ్లిక్ ప్లేస్లో చాలామంది స్పెక్టర్స్ ముందర అది నరకడం జరిగింది, సాక్రిఫైస్ చేయడం జరిగింది. అది ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి ఇది ట్రూ అని తేలింది. తర్వాత ఆ టైంలో బీట్ కానిస్టేబుల్ ఉన్న మదన్ మోహన్ నాయుడు అతని కంప్లైంట్ మేరకు ఈస్ట్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 17/2005 కింద సెక్షన్ క్రైమ్ నెంబర్ కింద నమోదు చేసి ఇన్ ది ఏపీ ప్రొహిబిషన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు అనిమల్ యాక్ట్ కానీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ బర్డ్స్ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అనిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫైస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడమైంది. దర్యాప్తు కాలంలో ఒక 5 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకా కొంతమందిని ఈ దర్యాప్తులో ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. తిరుపతి నగరము ఆధ్యాత్మిక నగరం కాబట్టి తిరుపతి ప్రజలు ఎవరికి ఇలాంటి దాంట్లో కోఆపరేట్ చేయకుండా మంచి నగరంగా ఆధ్యాత్మిక నగరంగా ఉండాలంటే మీరందరూ కోఆపరేట్ చేసి ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా చూడాలని ప్రతి ఒక్క నగరవాసులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తిరుపతి నగరం ప్రపంచ నగరం, ఆధ్యాత్మిక నగరంగా ఉంది. ఎక్కడ ఈ తిరుపతిలో ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా అక్రాస్ ఇండియా అక్రాస్ వరల్డ్ వెళ్తుంది. కాబట్టి మనమందరము దీన్ని జాగ్రత్తగా ఆధ్యాత్మిక నగరం మంచి నగరంగా ఉంచాలంటే మీ అందరి సహకారం అవసరం. మనమందరం తోడ్పాటుపడుతూ మంచి నగరంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం.